understand like what we are doing. So whenever you read a comment, you will understand like what is done there. Applying grayscale transformation. So you got an image, image with we are applying grayscale transformation. So whatever the what output you will get, these functions ni mana kinda call chestam. When you call grayscale మీరు call చేసినప్పుడు you will get create a such a stack flow. Grayscale is not defined. So whatever. So ఇక్కడ మనం when we apply grayscale apply చేసినప్పుడు ఆ ఫంక్షన్ మనం కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు it will be generating image the grayscale image అంటే like gray color లో image వస్తుంది మనకి. So second, when we call this function ఇక్కడ మనం blurred image concept ని అప్లై చేస్తాం. సో వాట్ ఎవర్ ద ఇమేజ్ యూ గాట్ దానిలో బ్లర్నెస్ ని ఐడెంటిఫై చేయాలి, డిటెక్ట్ చేయాలి అండ్ దాన్ని రిమూవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ అంటే వాట్ ఎవర్ ద టైప్ యూఆర్ అప్లైయింగ్ దానికి సంబంధించిన కామెంట్ వి విల్ బి మేకింగ్. మై ఇంటెన్షన్ ఇస్ టు టెల్ యూ దట్ సో ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇప్పుడు ఇమేజ్ హెచ్ఎస్వి అని అనుకోండి, దిస్ ఇస్ ద ఫార్మాట్, దిస్ ఇస్ ద వే వీఆర్ సపోజ్ టు యూస్ హెచ్ఎస్వి ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇట్ విల్ కమ్ టు హెచ్ఎస్వి ఫంక్షన్ అట్ అబౌవ్ and దానిలో ఉన్న ఫంక్షన్ కమాండ్స్ ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ ఇట్ విల్ బి జనరేటింగ్ సమ్ ఇమేజ్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైతే ఇమేజ్ ని ఇన్పుట్ గా తీసుకున్నామో సో దట్ ఇమేజ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హెచ్ఎస్వి. సో కామెంట్ ని బేస్ చేసుకొని మీరు రీడప్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఈ లాజిక్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, ఐ కెన్ డూ ఇట్, బట్ ఈవెన్ ఇఫ్ ఐ డూ ఇట్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు రిమెంబర్. ఓన్లీ వెన్ యూ కనెక్ట్ టు ద కోడ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి అండర్స్టూడ్. ఓకే. Yes, sir, but the basic ఒకసారి explanation చెప్తే, because when I will share my screen with the professor, well, I mean they can ask me anytime like what have you done here and all, and so the same code GitHub లో ముందు నుంచే ఉంది సార్. సో వాళ్ళు మళ్ళీ నన్ను క్రాస్ క్వశ్చన్ చేస్తారు లైక్ ఐ గెస్ లైక్ సేమ్ there is a same code and all, and even అది నేను GitHub లో చూసాను. ఐ మీన్ ద సిమిలర్ కోడ్ అది సిమిలర్ ఉంటుంది. సి ప్రాసెస్ ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ ని ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ గ్రే స్కేల్ అదే ఫంక్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో నేమ్స్ మారుతాయేమో కానీ సో ఫంక్షన్ షుడ్ బి సేమ్ యూజ్డ్. సో దానిలో చేంజ్ ఏమి ఉండదు, లాజిక్ చేంజ్ అవుతుంది కానీ. యా చెప్పండి. yes sir, but ఇది సేమ్ కాపీ పేస్ట్ చేసాలాకనే కదా సార్. బట్ I didn't get it. copy paste, I mean we are just copy pasting the code, like we are using GitHub source. yeah, ఇక్కడ ప్యాకేజ్ కోసం GitHub యూజ్ చేస్తాం మనం. సో GitHub నుంచి ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ ఎందుకు చేసుకుంటాం? సో ప్యాకేజెస్ కూడా ఇంకా ఐ మీన్ అయ్యో మీరు వెరీ బేసిక్ లెవెల్ చూడండి. ఇప్పుడు మనం పండాస్ మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము CV2 యూజ్ చేస్తున్నాం, ఓపెన్ CV2 అనేది ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లో క్యానీ అనేది ఒక ప్రీ రిటర్న్ కోడ్ ఉంటుంది. ఇఫ్ యూ యూస్ .cani అనేది యూజ్ చేస్తే సో ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ ఇంటూ క్యానీ ఇమేజ్. ఓకే. సో దీనిలో మీరు ఇచ్చిన ఇన్పుట్ ఈ ఫంక్షన్ అనేది నేను రాసిన, మీరు రాసిన, ఈవెన్ ద పర్సన్ హూ డిటెక్టెడ్ ఇట్, హూ డెవలప్డ్ ఇట్, వాడు రాసిన దట్ ఫంక్షన్ సేమ్ ఫంక్షన్ షుడ్ బి యూస్డ్. సో దానిలో మనం ఇచ్చే వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ లో థ్రెషోల్డ్, హై థ్రెషోల్డ్ ఉంది అనుకోండి, ఈ వాల్యూని మనం డిఫైన్ చేసుకోవచ్చు మేబీ. సో అదర్వైజ్ లైక్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి రిటర్న్ ఇన్ దట్ ఫార్మాట్ అనుకోండి. ఇక్కడ మనం ఈ లో థ్రెషోల్డ్, హై థ్రెషోల్డ్, సో వెన్ వీఆర్ కాలింగ్ దిస్ క్యానీ ఇమేజ్ యూజ్ చేసినప్పుడు బాటమ్ లో సో ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తాం. ఇది లో థ్రెషోల్డ్, హై థ్రెషోల్డ్. సో ద ఫంక్షన్ షుడ్ బి సేమ్ అనమాట. ఇక్కడ మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం, లో థ్రెషోల్డ్ ఎంత ఉంది, హై థ్రెషోల్డ్ ఎంత ఉంది, ఇవి మన ఓన్ వాల్యూస్. ద వే దిస్ ఫంక్షన్ షుడ్ బి రిటర్న్ ఇది కామన్ గా ఉంటుంది. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం మార్చలేం కదా, దట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ దట్ ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ని ఇంటీజర్ అనే డిఫైన్ చేసుకోవాలి. ఇంటీజర్ 1 అంటే ఇంటీజర్, బేసిక్ కాన్సెప్ట్స్. సో ప్యాకేజెస్ ని మీరు మార్చలేరు కదండి. సో మీరు ప్యాకేజెస్ మార్చలేం. ప్యాకేజెస్ లో ఉన్న ఫంక్షన్స్ ని కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే కోడ్ రాసిన వాడు ఒక ఫంక్షన్ ని మనం ఎట్లా యూజ్ చేయాలో చెప్తారనమాట. సో యూ టేక్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కోడ్స్ మీరు తీసుకున్నా కూడా ఎవ్రీబడి విల్ బి యూజింగ్ ఇన్ సేమ్ ఫార్మాట్. సో ఎగ్జాక్ట్ సేమ్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను IMG అని ఇచ్చాను, వాడు IMEGE అని తీసుకోవచ్చు, లేదా వాడు IM1 అని తీసుకోవచ్చు. సో నేమ్స్ వేరియబుల్స్ మారుతాయి అంతే, లాజిక్ విల్ బి సేమ్. ఓకే. సో ప్యాకేజెస్ అనేవి ఇప్పుడు మనం గౌసియన్ బ్లర్ చేయాలనుకున్నాం అనుకోండి,
ఇవన్నీ ఇప్పుడు మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా వెదర్ వీఆర్ గోయింగ్ టు కీప్ దెమ్ ఆర్ వి రిమూవ్ ఇట్ అండ్ వి డూ సంథింగ్ ఎల్స్, దట్ విల్ బి ఇన్ లేటర్ కేసెస్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వీఆర్ ట్రైయింగ్, యు ఆర్ షోయింగ్ దట్ సార్ సి నేను ఇమేజ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతున్నాను, నేను ఇమేజ్ లో కలర్ ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాను, నేను ఇమేజ్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేయగలుగుతున్నాను. దిస్ ఇస్ వాట్ యు ఆర్ సపోజ్ టు షో ఇట్ అట్ ఇనిషియల్ స్టేజెస్. సో మీరు స్ట్రేట్ అవే మెయిన్ కోడ్ రాసేయలేం కదా మనం. సో ఇన్ దట్ వే ఓకే. సో ఈ ప్యాకేజెస్ అనేవి ఇక్కడ ఏంటంటే ఈ ప్యాకేజెస్ అనేవి కొన్ని కామన్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ఇప్పుడు CV2 ఉంది కదా, ఇక్కడ మనం ఓపెన్ CV2, దిస్ ఇస్ ప్యాకేజ్ అన్నమాట CV2, దాన్ని యూజ్ చేసుకున్నాం. ఆ ప్యాకేజ్ దానిలో గౌసెన్ బర్గ్ కి ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఇక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వచ్చింది సార్, బిల్ట్ ఇన్ ఫంక్షన్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. అంటే CV2 ప్యాకేజ్ డిజైన్ చేసేటప్పుడు అది ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు ఈ డాట్ CV2 అని యూజ్ చేస్తే, CV2 డాట్ గౌసెన్ బ్లర్ అని యూజ్ చేసి అండ్ ఈ స్ట్రక్చర్ లో మనం ఇన్పుట్స్ ఇస్తే we get some kind of transformation of that image. అది లాజిక్ అక్కడ. ఓకే. సో ఆ ప్యాకేజ్ ని మనం మార్చడం. అగైన్ కిందికి వచ్చారనుకోండి, ఇక్కడ మనం when we are applying the code ఇవన్నీ కొంచెం మేబీ నియర్ బై ఉండొచ్చు. సో యు ఆర్ ట్రయింగ్ ఇట్ కాబట్టి మన ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక్క పని కాదు కదా. సో we are supposed to do multiple things. ఇందులో ఓన్లీ లేన్ డిటెక్షన్ వరకే రాసాం. ఓకే. సో లేన్ డిటెక్షన్ ఒక్కటే కాదు కదా, మనకి నెక్స్ట్ కూడా ఉంది. లేన్ డిటెక్షన్ కాకుండా నెక్స్ట్ కూడా చేయాల్సి వస్తుంది, మనం అబ్స్ట్రక్షన్స్ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సంథింగ్ ఎల్స్ మస్ట్ బి డన్. ఓకే. సో అలా అనుకోకండి, అట్లేముండదు, మీరు అనుకున్నట్లు ఏముండదు. సో థింగ్ ఈజ్ లైక్ ఇప్పుడు మీరు ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ కోడ్ అనుకోండి, ఇప్పుడు ఇది ఈ ఫార్ములాని మనం అర్థం చేసుకోవాలనుకోండి. So you are supposed to read about it, like what is slope mean ante enti, global minimum, this is a variable name. So y value the global minimum value emundi, and these are ivanni kuda meeku ela untayi ante nenaina ade for example if you want to calculate average anukondi, మీరు ఏం చేస్తారు, total of given values and divided by number count, మూడు values average. So formula will be same. So the way we apply it, otherwise so the variables we will be changing it, that is should be understood. So and then ఇప్పుడు మనము వితౌట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం అప్లై చేయకుండా you can't get a proper value. So that is the format మనం థియరీస్ నుంచి చదివేది అదనమాట. Sir, yeah, I got your point, but what I'm saying is, ఇప్పుడు మనము like we are using the code from somewhere else, so అది plagiarism లో మళ్ళీ మనం చేసిన కోడ్ కి రీయూజ్ చేస్తున్నాం. Then I'm telling you, this is not your final code. Okay, see, already they started giving part by part. Sir, last week మనం random గా we gave some kind of image analysis, దానిలో కూడా వేరియబుల్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి, ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, కామెంట్స్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్ వస్తాయి. ఎగ్జాక్ట్ గా 100% కాపీ పేస్ట్ పెట్టేటప్పుడు నేను మీ దగ్గర మనీ తీసుకోవడంలో అర్థం లేదన్నట్టు. ఓకే. సో మేబీ ఇనిషియల్ స్టేజ్ లో టు షో దట్ లైక్ సి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్, ఆ ఏరియాలో యూ మైట్ గెట్ ఎక్కడన్నా ఒక ట్రేసెస్ ఉన్నా కూడా వెన్ యూ బై ద టైమ్ యూ సబ్మిట్ ఇట్ విల్ బి ఏ బ్రాండ్ న్యూ అండ్ కంప్లీట్లీ ఓన్ రిటర్న్ కోడ్ ఉంటుంది మనకి. ఓకే. సో ఐఎమ్ నాట్ షూర్, ఇప్పుడు మీరు ఇది ఎక్కడన్నా ఫైండ్ అవుట్ చేశారన్నారు అనుకోండి, ఐ కెన్ టాక్ టు, మీరు నాకు చూపిస్తే ఐ కెన్ టాక్ టు హిమ్. సో అకార్డింగ్ టు మీ, సో బేసిక్ లెవెల్లో ఏంటంటే ఫంక్షన్స్ ఈ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే. వేరియబుల్స్ మారిపోతాయి అండ్ ఈ ప్రొసీజర్ కొంచెం సిమిలారిటీ ఉండొచ్చు, అగైన్ వేరియబుల్స్ మారిపోతాయి. సో మీరు వేరియబుల్స్ మార్చడము, ప్రొసీజర్ మార్చడం మించి మీరు కోడ్లో ఇంకేం చేయగలరు. సో బ్రాండ్ న్యూ అంటే వీ కాంట్ క్రియేట్ ఎనీథింగ్, కంప్లీట్ గా న్యూ అంటే మీరు లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మీరు అప్లై చేసే ప్రొసీజర్ అవి మారిపోతాయండి. సో సేమ్ థింగ్ లైక్ మనం లిటరేచర్ రివ్యూ రాసేటప్పుడు ఎట్లానో కోడింగ్ లో కూడా అంతే, మన ఓన్ స్టైల్ ఆఫ్ అప్లికేషన్, ఓన్ స్టైల్ ఆఫ్ లైక్ మన సొంత వేరియబుల్స్, మన సొంత ప్రొసీజర్ అవన్నీ వస్తాయి. కాకపోతే వీఆర్ సపోజ్ టు స్టిక్ టు ద ఫంక్షనల్స్, ఏవైతే ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం వాటికి మనం స్టిక్ అయి ఉండాలి కదా. సో దట్స్ మై పాయింట్. ఇప్పుడు మీరు ఇనిషియల్ గా చేస్తున్నారు కాబట్టి ఇనిగో ఈ CV2 లో ఎక్కువ మీరు చూస్తుంటే ఎక్కువ CV2 రిలేటెడ్ ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు. సో దో దెర్ ఆర్ మెనీ ప్యాకేజెస్ దట్ ఆర్ ఇంపోర్టెడ్ అట్ అబౌవ్. సో మోస్ట్లీ యూజ్డ్ PLT యూజ్ చేశారు, CV2 యూజ్ చేశారు, పండాస్, NumPy ఇవి మాత్రమే యూజ్ చేస్తుంటారు. సో దానిలో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో ఎగ్జాక్ట్ గా అంటే లైక్ నేను అదే నేను చెప్పాను ఇనిషియల్ డేస్ కాబట్టి అలా ఉండొచ్చు. ఇప్పుడు మీకు నెక్స్ట్ లెవెల్ కోడ్ వచ్చింది అనుకో, ఇప్పుడు నెక్స్ట్ వెడ్నెస్డే కల్లా వెన్ ఐ షేర్ యూ ద కోడ్, నా కోడ్ పంపించేసరికి
మేబీ ఇవన్నీ ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో ఇక్కడ ఈ Gaussian, ఈ CAN image transformation ఇవన్నీ ఉండకపోవచ్చు. ఓకే, దట్ విల్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ. దాని మీదకి ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతుంది. ఓకే, సో మీకు కాపీ పేస్ట్ ఇచ్చి మేము పేరు చెడగొట్టుకునే అంత సీన్ అయితే లేదు. ఓకే, సో డెఫినెట్లీ విల్ గెట్ ఒరిజినల్ కోడ్ అండ్ యువర్ ఓన్ కోడ్. ఓకే, సో ఇక్కడ నేను మీకు సజెషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ కామెంట్ ఉంటుందండి. మీరు ఏంటంటే నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈచ్ అండ్ లైన్ బై లైన్ కోడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, బికాస్ ఇట్స్ అ బిగ్ లాజిక్ ఉంటుంది. సో సంబడి ఎల్స్ మైట్ హ్యావ్ రిటన్ ఇట్ అండ్ వాళ్ళు కూడా అంత టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ఐ కెన్ షో యూ హౌ ద ఫ్లో ఈస్ హ్యాపెనింగ్. సో మన కోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనం ఏ ఫంక్షన్స్ ఇట్ ఈస్ కాలింగ్, అవన్నీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ Gaussian బ్లర్ అన్నాం అనుకోండి, యూ కెన్ రీడ్ ఇట్. నేను ఎట్లా బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. You can read it. What is meant by Gaussian blur ante? What is meant by CV2 color ante ivanni? So because avanni basics, avanni manam explain cheyalante, it will become a course again. Okay, Python course అయిపోతుంది అది మళ్ళీ. Got it? So okay, అలా అన్నమాట. మీరు కొంచెం అంటే నేను ఆల్రెడీ అడిగాను ప్రేరణని ఫస్ట్ స్టార్టింగ్ లో, యూ వాంట్ టు టేక్ కోర్స్ ఆర్ యూ జస్ట్ వాంట్ ప్రాజెక్ట్. So initially she said we want to take course, but later I don't know, like she said we don't want course, we just need project అంతవరకు చెప్తాను. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. నేను బేసిక్స్ అని చెప్పాలంటే అది మళ్ళీ అది కష్టం కదా స్నేహ. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇట్ విల్ బి ఎ ప్రొసీజర్ అనమాట, ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను సడన్ గా మీకు ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది వేస్ట్ అన్నట్టే కదా, బికాస్ ఇట్ నీడ్ సమ్ బేసిక్ ఇనిషియల్ స్టేజ్ లో సమ్ బేసిక్ హోంవర్క్ ఉండాలి. స్టార్టింగ్ నుంచి రావాలి కదా, మనం మధ్యలో స్టార్ట్ చేయలేం కదా. okay, that's fine, I understand, but నాకు జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందని అది అడగాలని. అది అంత క్లియర్ గా చెప్తున్నాను కదా. యువర్ కోడ్ స్టార్ట్స్ హియర్. ఇక్కడ మీ కోడ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కొన్ని ప్రీ డిఫైన్ కొన్ని ఫంక్షన్స్ ఇట్ విల్ బి కాలింగ్, పైన ఉన్న ఫంక్షన్స్ ని ఇట్ విల్ బి కాలింగ్. ఓకే, సో దట్స్ ద బేసిక్ థింగ్. అది నేను క్లియర్ గా చెప్పగలను. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చింది, లాస్ట్ వీడియోలో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఇదంతా చెప్పేస్తాను నేను మీకు, ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వీడియోలో. ఓకే, సో నౌ జస్ట్ ఇది డిటెక్షన్ ఆఫ్ లైన్స్ ది నేను ఐ వాంట్ టు షో యూ, లైక్ ఈ వీక్ దొరికి చేశాను సార్ నేను అని చూపించడానికి. ఓకే, సో అది అయిపోయింది అనుకోండి, మీకు అది చూపించవచ్చు. అండ్ యూ కెన్ సే దట్ లైక్ టు అండర్స్టాండ్ హౌ ద ప్రాసెస్ హ్యాపెన్స్, కొంచెం లిటరేచర్ రివ్యూ చదవాలని యూ కెన్ షో ద డాక్యుమెంట్స్. లిటరేచర్ రైట్ అప్ స్టార్ట్ చేస్తాను నేను చాలా మటుకు. నెక్స్ట్ వీక్ కి ఐ కెన్ షో యూ సమ్ బెటర్ ప్రిడిక్షన్స్ అవన్నీ అని ఎక్స్ప్లెయిన్ చేయండి. So this is already explained most of the functionality అని మీరు వరీ అవ్వకండి. అలాగా మీకు ఏంటి అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని అండ్ ప్రొసీజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ డిటెక్షన్ అనేది మార్కెట్ లో చాలా మంది చేసి ఉంటారు కదా, అది చూసి మనం అట్లా అనుకుంటాం. కానీ మనం చేసేది ఏంటి అంటే మల్టిపుల్ థింగ్స్ మనం చేస్తాం దీనిలో. మల్టిపుల్ డిటెక్షన్స్ చేస్తామని మీకు ఫస్ట్ చెప్పాను కదా, వాట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే. సో వీడు మల్టిపుల్ డిటెక్షన్స్ చేస్తాం. యూజువల్లీ ఒక్కొక్క కోడ్ ఒక్కొక్క డిటెక్షన్ చేస్తుంది, మనం మల్టిపుల్ డిటెక్షన్స్ చేస్తామని నేను మీకు ముందే చెప్పాను. ఓకే, సో ఈ కోడ్ అంతా ఇప్పుడు మీకు రాసిన కోడ్ అంతా కూడా టు షో హిమ్, లైక్ నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టు టు షో హిమ్. సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ మేడ్. దీనిలో కూడా మనము విజువలైజేషన్స్ చూపించవచ్చు అని చెప్పడం కోసం. Okay. So you tell him like last time నేను ఇక్కడ వరకు చేశాను కదా సార్, ఇప్పుడు నేను అప్లోడ్ చేశాను, లాస్ట్ టైం నేను ఇక్కడ వరకు చేశాను. నౌ ఐ డిడ్ సమ్ కైండ్ ఆఫ్ డిటెక్షన్, లైన్ డిటెక్షన్ నేను క్లోజ్ చేశాను, కంప్లీట్ చేశాను. అండ్ సో టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఐ రెడ్ సమ్ లిటరేచర్ డాక్యుమెంట్స్ అనేది మీ స్టేటస్ దిస్ వీక్. సో యాక్చువల్గా అయిపోవాలి ఈ టైం కల్లా కోడింగ్. నేను కొంచెం సిక్ అయ్యాను లాస్ట్ 1 వీక్, కొంచెం పెండింగ్ అయిపోయింది. మేబీ ఈ వీక్ ఐ విల్ బి క్లోజింగ్ ఇట్ డెఫినెట్లీ. ఓకే, so coming Wednesday kalla I can show you some brand new code and implementation, complete implementation part. Okay. మీకు పంపించిన దానిలో లైక్ యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ డాక్యుమెంట్స్. లిటరేచర్ రివ్యూలో ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క డాక్యుమెంట్ ఉంటుంది అండి. 4 సెక్షన్, 5 సెక్షన్, థర్డ్ సెక్షన్. సో యూ జస్ట్ క్రాస్ చెక్, యూ ఆస్క్ హిమ్. ఏదైనా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇచ్చి యూ ఆస్క్ హిమ్ సార్ మై రిఫరెన్సింగ్ స్టైల్ is okay or not. Do I need to make some changes or something? Ala. And it is a rough document and a draft document and review cheyaladu inka. Just they finished it, literature review finish chesaru.
ఒక 10-15 days బ్యాక్. అది నేను షేర్ చేశాను మీకు పార్ట్ ఆఫ్ సబ్మిషన్ కింద. సో దానిలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా వైల్ రివ్యూయింగ్ ఇట్ దే విల్ బి క్లియర్. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు రిఫరెన్సింగ్ ది ఒకటి అడగండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే రిఫరెన్సింగ్ ది చెప్పండి. మీ స్టేటస్ ఏంటి అంటే ఇది లిటరేచర్ వ్యూ రైట్ అప్ అయింది. దిస్ ఇస్ నాట్ ఓపెన్. సో విన్నారా మీరు నేను లాస్ట్ టైం షేర్ చేసిన వీడియో? ఎస్ సార్, అంటే నేను జస్ట్ కోడ్ చూసి జస్ట్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ ద కోడ్ లైక్ బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది, లైక్ కింద ఇక్కడ మ్యాట్రిక్స్ అవన్నీ యూజ్ చేశారు అనుకుంటా. లైక్ ఇది ఐ మీన్ థియరీ పార్ట్ ఇస్ ఫైన్, బట్ ఇది లైక్ ఇప్పుడైతే సరే వైవా ఉంది సెప్టెంబర్ లో, బట్ దే కెన్ ఆస్క్ మీ ఫ్రమ్ ఎనీవేర్ లైక్ కోడ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది. నేను అంటే మనము వైల్ డిస్కసింగ్ ఇన్ ఎవ్రీ టైమ్ ఐ విల్ బి మేకింగ్ ఏ వీడియో. ఓకే, యూ నీడ్ టు క్రాస్ చెక్ దట్ వన్. సో వెరీ సింపుల్ స్నేహ, ఏంటి అంటే మనము whenever you start something it should be started from the first point. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి, సో ఇప్పుడు మీరు అందులో కోడ్ లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ఏంటి అనేది నేను డెఫినెట్లీ ఐ విల్ బి బ్రీఫింగ్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్క సెక్షన్ ప్రతి ఒక్క ఫంక్షన్ ని నేను బ్రీఫ్ చేస్తాను. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు కోడ్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు అందులో ఏమైనా చేంజెస్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ మీకు మెయిల్ లో కూడా కోడ్ పెడతాను, ఎందుకంటే యూ కెన్ మేక్ చేంజెస్ టు యువర్ కోడ్. ఈ కోడ్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఆ కోడ్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, అది చేంజ్ చేస్తే వాట్ ఈస్ కెర్నల్ సైజ్, వాట్ ఈస్ ఇమేజ్, వాట్ ఈస్ వెర్టిసెస్, యూ కెన్ ట్రై ఇట్. మీరు కొంచెం అటు ఇటు మార్చి ఏమైనా ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం, లేదా అసలు మొత్తానికి ఆ డాక్యుమెంట్ డిలీట్ చేసి మళ్ళీ మెయిల్ నుంచి కొత్త డాక్యుమెంట్ ఇంపోర్ట్ చేస్తాం. వై దిస్ ఇస్ టేకింగ్ దిస్ మచ్ టైం. సో ఇన్ దట్ వే, సో అంటే యూ ఆర్ సపోజ్ టు ట్రై ఆన్ ఇట్. మీకు ఆల్రెడీ అందుకే నేను ఏం చెప్పాను వాళ్ళకి, ఇంతకుముందు ఎవరికి ఇవ్వలేదు ఇలాగా, ఈసారి ఏం చేస్తాను అంటే గూగుల్ కోలాబ్ అందరికి అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చేసాను. సో యూ కెన్ వర్క్ ఆన్ యువర్ కోడ్ అట్లాగా. ఓకే, సో మనము ఇప్పుడు ఎలా అంటే దిస్ ప్రొజెక్షన్ ఈజ్ లైక్ you are trying to learn something, you are trying to find something. మనం ఏదైనా రిఫరెన్స్ తీసుకునే చేస్తాం కదా ఫార్మాట్ అవన్నీ ఎగ్జాక్ట్ గా మొత్తం స్క్రాప్ నుంచి చేసినా కూడా వితౌట్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనీ రిఫరెన్స్ ఆల్సో ఇట్ విల్ సిమిలర్ స్టెప్స్, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అయ్యా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో మీరు ట్రై చేయండి, అందులో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇవి నేను చెప్తాను, ఇవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, వీటిని మార్చదు మీరు. సో మార్చాలనుకుంటే యూ కెన్ చేంజ్ ద నేమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లో థ్రెష్ హోల్డ్ ఉంది, హై థ్రెష్ హోల్డ్ ఉంది. సో ఫంక్షన్ ఇది మీరు మార్చి చూడండి, మీకు తెలుస్తుంది కదా ఏమవుతుంది అనేది. ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఎర్రర్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్, నేమ్ మారిస్తే ఏం కాదు అలాగా. సో యూ కెన్ ట్రై ఇట్, యూ కెన్ సర్చ్. మీరు సర్చ్ చేసినప్పుడే మీరు అప్పుడు సూపర్వైజర్ ఏమైనా అడిగితే మీరు రెస్పాండ్ అవ్వచ్చు. మీరు అసలు ఏం ట్రై చేయలేదు అనుకోండి, సూపర్వైజర్ ఇక్కడ నాకు ఈ సైజ్ వద్దు, కెర్నల్ సైజ్ 50 చేయమన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడ మార్చాలో మీకు తెలియదు అప్పుడు. అదే సార్, సో అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గౌసియన్ బ్లర్ అని ఉంది అనుకోండి, మీరు కిందికి వెళ్తే ఆ ఫంక్షన్ ని కాల్ చేసేది ఎక్కడ ఉంటుంది మీకు, గౌసియన్ ఈ ఫంక్షన్ ని కాల్ చేసే స్టేట్మెంట్ ఎక్కడ కింద ఒకటి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ లో యూఆర్ సపోజ్ టు మేక్ సమ్ చేంజెస్ అనేది మీకు తెలియాలి అన్నమాట. తెలియాలంటే మీరు కోడ్ ని యూజ్ చేయాలి. ఈవెన్ ఇఫ్ యూ డిడ్ంట్ డెవలప్ ఇట్, యు ఆర్ సపోజ్ టు యూజ్ ఇట్. యూజ్ చేసినప్పుడు ఇట్ విల్ బి మీ కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి కోడ్ తోటి. అట్లా జస్ట్ ఒకసారి కోడ్ వింటూ ఉండాలి, విని దాని ప్రకారం మీరు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే జస్ట్ నేమ్స్ కదా, ఇక్కడ లో థ్రెష్ హోల్డ్ అని ఉందనుకోండి, ఇక్కడ మారిస్తే ఇక్కడ కూడా మార్చాలి. సో సింపుల్ అంతే. ఇప్పుడు మనం ఈ వాల్యూ ఏంటి, ఇది జస్ట్ వేరియబుల్ వాల్యూ. వేరియబుల్ వాల్యూస్ ని మనం ఏదైనా తీసుకోవచ్చు. సో స్ట్రక్చర్ సేమ్ ఉండాలి అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మ్యాచ్ అయినాయి వేరే వాళ్ళ దాంతో అని అనుకోండి, మనం లో థ్రెష్ హోల్డ్ లో టీ అని పెట్టుకుంటే అయిపోయి అంతే, పెద్ద ఏం అది ఇక్కడ అంత అదేం ఇష్యూ ఉండదు. జస్ట్ టెల్ హిమ్ దట్ ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్ ఇట్. ఓకే, సో స్ట్రైట్ అవే మనం కోడ్ రాసేసాము అన్నాం అనుకోండి, మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇట్ విల్ బి ఎ డిఫికల్ట్ థింగ్ అగైన్. సో అదే అందుకే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు he will understand when you show the code. Okay, this lady is started working on some XYZ things and తనకి అర్థం అవుతుంది. You can tell him that sir I am learning it, ఈ ప్రాసెస్ లో ఉన్నా ఇక్కడ దాకా వచ్చాను అట్లా. ఓకే, సో వెరీ సింపుల్. మీరు ఏంటంటే మీరు కోడ్ యూజ్ చేస్తేనే you will become comfortable with it. Oh my god, what is happening with this system, why it is taking this much time. Size 584 KB की तो टाइम
till this. So last ఇక్కడ దాకా పంపించాం కదా. Now we can show this up to here. Okay, ఇక్కడ lines detection అయిందాక. Okay. Okay, and this here we use only single image. ఒక సింగిల్ ఇమేజ్ తీసుకొని చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ ఇమేజెస్ కి చేస్తాం. సో ఒక సింగిల్ ఇమేజ్ వరకు మేబీ దే కెన్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకున్నా కూడా మల్టిపుల్ ఇమేజెస్ చేసేటప్పుడు ఇట్ విల్ బి అవర్ ఓన్ కోడ్ వస్తుంది. అండ్ దానిలో ఏంటి అంటే ప్రిడిక్షన్స్, దానికి సంబంధించిన డేటా అవన్నీ మనకు వస్తాయి. ఓకే, చలో. సో ఆఫ్టర్ దిస్ వాట్ వీ హావ్ డన్, లైక్ వీ ఐడెంటిఫైడ్ వేర్ ఎవర్ ద లైన్స్ ఉన్నాయనే దాన్ని మనం ఐడెంటిఫై చేసాం. ఇమేజ్ ని మనము సెలెక్ట్ చేసుకున్నాం సర్టెన్ రీజన్ ఆఫ్ ద ఇమేజ్ వేర్ ద లైన్స్ ఆర్ దేర్. ఓకే, లాస్ట్ లో ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత based on the values మనం ఇమేజ్ ని రీసైజ్ చేసుకుంటాం because selecting the region of the interested image. ఈ ఇమేజ్ లో లైక్ if we have if this area is our interested area అనుకోండి, ఆ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో వాట్ we are doing, we are processing image to mask it అంటే లైక్ ఒక ఒరిజినల్ ఇమేజ్ లో మనం we are supposed to draw lines, దానికి సంబంధించిన ఇమేజెస్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో దిస్ ప్రాసెస్, ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ డస్ దట్ యాక్టివిటీ. సో ఈ ఫంక్షన్ లైన్ డిటెక్షన్ కి ఈ ఫంక్షన్ మొత్తం మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రెండు ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒరిజినల్ ఇమేజ్ షో పుట్అప్ చేయడానికి, అండ్ దిస్ ఈస్ అల్టిమేట్ ఇమేజ్, ద అవుట్పుట్ ఇమేజ్ ని షో చేయడానికి. దిస్ ఇస్ ఇమేజ్ షోయింగ్ ఫంక్షన్స్ ఇవి రెండు కూడా. ఓకే, ఇక్కడ హియర్ వి ఆర్ షోయింగ్ ఒరిజినల్ ఇమేజ్ దట్ ఈస్ సబ్మిటెడ్ ఫర్ లేన్ డిటెక్షన్. ఓకే, ఈ లేన్ మార్క్స్ క్రియేట్ అయిన తర్వాత దిస్ ఇస్ అవుట్పుట్ ఇమేజ్. ఈ అవుట్పుట్ ఇమేజ్ మనం ఇందులో ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. యూ కెన్ సీ ఇట్ లైక్ వి క్రియేటెడ్ ఏ ఫోల్డర్, లేన్ డిటెక్టెడ్ ఇమేజ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ ఏవైతే చేంజెస్ చేసామో, ఏవైతే అప్లై చేసామో ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవి అప్లై చేసిన తర్వాత ఆ ఇమేజ్ ని ఆ లేన్ డిటెక్టెడ్ ఇమేజెస్ దానిలోకి పంపించి దాన్ని ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం. సో యూ జస్ట్ అండర్స్టాండ్ దట్ దీస్ టూ ఫంక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు డిస్ప్లేయింగ్ ద ఇమేజ్. ఓకే, వన్ ఈస్ యాక్చువల్ ఇమేజ్, సెకండ్ వన్ ఈస్ lane detection image. So now దీనిలోకి వచ్చాం అనుకోండి, we are applying different types of again ఇక్కడ మనం ఆల్రెడీ పైన అప్లై చేసినట్లే ఇక్కడ కూడా we are applying gray image and image HSV ని అప్లై చేస్తాం. ఓకే, సో ఇక్కడ HSV అంటే ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది హ్యూ సాచురేషన్ వాల్యూ అని. అండ్ మోర్ accurate images for yellow since it is not strictly black, white, RGB or RB. సో ఇక్కడ మనకి ఏంటంటే if the value, like if the image is not some kind of not strictly black కానీ strictly white, అంటే ఇమేజ్ లో మోస్ట్లీ బ్లాక్, ఇమేజ్ లో మోస్ట్లీ వైట్ అలా లేదు కాబట్టి మనకి బెటర్ రేంజ్ వచ్చేట్టు, అంటే బెటర్ వాల్యూస్ వస్తాయి అనేది చెప్తున్నాడు ఇక్కడ. మోర్ యాక్యురేట్ రేంజ్ వస్తుంది మనకి అని. ఓకే, సో లోవర్ ఎల్లో, అప్పర్ ఎల్లో 2 arrows క్రియేట్ చేసుకున్నారు. దెన్ మాస్కింగ్ యాక్టివిటీ అంటాం దీన్ని మనం. సో లోవర్ ఎల్లో, అప్పర్ ఎల్లో క్రియేట్ చేసుకున్న తర్వాత మాస్క్ ఎల్లోని మాస్క్ చేయడం కోసం CV2 ఇన్ రేంజ్ ఇమేజ్ HSV లోవర్ ఎల్లో, అప్పర్ ఎల్లో, గ్రే ఇమేజ్ 25. సో కర్నల్ గ్రే గోషన్ సేమ్ as values, distances and angular resolution. In grid for candidate line to my hop started closer to Madison Lucas line create అవుతుంది. For source image process limit number share this. Now see masking image కోసం image ని మనం again transforming అన్నమాట. సో ఇన్ రేంజ్ లోకి అండ్ బిట్ వైజ్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చేస్తాం. అంటే ఈ ఇమేజ్ ని మనం ఏంటి అంటే పార్ట్స్ లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ లో ఎల్లో అండ్ అప్పర్ ఎల్లో వాల్యూస్ అనుకోండి. సో NPR ఎల్లో, సో లో ఎల్లో, అప్పర్ ఎల్లో వాల్యూస్ ని ఐడెంటిఫై చేసి ఆ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనం మాస్కింగ్ చేస్తున్నాం అనమాట. మాస్క్ ఎల్లో అండ్ మాస్క్ వైట్ అని. ఎందుకంటే యూజువల్ గా మనకి లైన్స్ ఏ కలర్ లో ఎక్కువ ఉంటాయంటే మనకి వైట్ కలర్ ఆర్ ఎల్లో కలర్. ఓకే, సో ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ వాటిని మాస్కింగ్ చేయడం కోసం అని వీఆర్ మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ హియర్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, మాస్క్ ఎల్లోకి ఇన్ రేంజ్ అప్పర్ ఎల్లో తీసుకున్నాం.
అండ్ మాస్క్ వైట్ కి ఇన్ రేంజ్ లో గ్రే ఇమేజ్ ని తీసుకున్నాం. మనం ఆల్రెడీ ఇమేజ్ హెచ్ఎస్వి క్రియేట్ చేసాం పైన ఇక్కడ. ఓకే. అండ్ ఇమేజ్ హెచ్ఎస్వి తీసుకున్నాం అనుకోండి. యూజువల్ గా హెచ్ఎస్వి ఇమేజ్ ఎలా ఉంటుంది? సో హెచ్ఎస్వి ఇమేజ్ ఇలా ఉంటుంది కింద. యా. సో దీంట్లో వైట్ స్ట్రిప్స్ ఎక్కడన్నా ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అగైన్ గ్రే ఇమేజ్ లో ఎల్లో ఉంది. ఓకే, సో గ్రే ఇమేజ్ లో ఎల్లో ఉంది. ఇక్కడ ఇమేజ్ హెచ్ఎస్వి లో ఇట్ ఈస్ బ్లూ. ఇట్ ఈస్ ఇన్ బ్లూ కలర్ యాక్చువల్లీ. సో లెట్ మీ సీ వాట్ ఎవర్. సో గ్రే ఇమేజ్ లో వి ఆల్రెడీ గాట్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ ఉన్న దాన్ని మనం మాస్క్ ఎల్లో చేస్తాం. సారీ, ఇమేజ్ హెచ్ఎస్వి, ఇమేజ్ గ్రే స్కేల్, గ్రే ఇమేజ్ అండ్ ఇమేజ్ హెచ్ఎస్వి బ్లూ ఎల్లో తీసుకున్నాను అనుకోండి. తర్వాత మాస్క్ ఎల్లో, మాస్క్ వైడబ్ల్యూ కి బిట్ వైజ్ గా మాస్క్ వైట్, మాస్క్ ఎల్లో, మాస్క్ వైడబ్ల్యూ ఇమేజ్ ఇంక్రీజెస్. ఇట్ వాస్ గౌసియన్ బ్లర్ చేశారు. తర్వాత క్యాన్ ఇమేజ్. I need to ask him actually. సరే, ఫస్ట్ ఏంటంటే మనకి వెరీ సింపుల్. ఇక్కడ మనం ఇప్పుడు ఇది మీ యాక్చువల్ కోడ్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఐ విల్ టెల్ యూ అగైన్ వన్స్ అగైన్, లెట్ మీ రీకలెక్ట్ ఇట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఏవైతే మనం ఫంక్షన్స్ వి ట్రైడ్ ఇట్, ఇక్కడ మనం ఫంక్షన్స్ ఏవైతే అప్లై చేసామో, సో ఇదంతా జస్ట్ షోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇక్కడ దాకా కూడా ఇవన్నీ ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనేది ఇక్కడ వరకు కూడా అంతా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే హియర్ వీఆర్ యూజింగ్ దోస్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం గ్రే స్కేల్ అప్లై చేసాం, ఇక్కడ సిబిటి గౌసియన్ బ్లర్ యూజ్ చేసాం, క్యానీ యూజ్ చేసాం ఇన్ ద ప్రాసెస్ లో. సో దిస్ ఈస్ యువర్ యాక్చువల్ కోడ్. సో పైన అన్ని కూడా జస్ట్ ఫర్ షోయింగ్ హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇమేజెస్. సో ఇక్కడ దిస్ ఈస్ హౌ వీ యూజ్ ఆల్ దోస్ ఫంక్షన్స్ ఇన్ లైన్ డిటెక్షన్. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేయాలని, ఏదైనా లైన్స్ అనేవి 2 కలర్స్ లో ఉంటాయి కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ వన్. సో ఇలా మనం యూజ్ చేస్తాం అన్నమాట. అవన్నీ పైన అన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ టు హౌ వీ కెన్ యూజ్ ఇట్, హౌ వీ కెన్ డూ దట్ అని. అక్కడ ఏవైతే ఫంక్షన్స్ నేర్చుకున్నామో అబౌవ్, ఆ ఫంక్షన్స్ అన్నిటి కూడా మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో అది ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి. తర్వాత వీడు ఏం చేస్తాడు, లోవర్ ఎల్లో అప్పర్ ఎల్లోకి 2 మార్క్స్ చేసుకొని, సో ఎన్పి ఎర్రే. సో దిస్ ఇస్ బేసిక్ ఎర్రే అనమాట, సమ్ కైండ్ ఆఫ్ ఎర్రే, బేసిక్ ఎర్రే ఒకటి క్రియేట్ చేసుకున్నారు. తర్వాత మాస్క్ ఎల్లోకి ఒక మాస్క్ ఎల్లో అనే దానికి ఇవి రేంజెస్ ఇచ్చాడు వాడు, ముందే కొన్ని రేంజెస్ ఇచ్చేసాడు. దీంతో లోవర్ ఎల్లో అప్పర్ ఎల్లో ఆ బ్రాకెట్స్ అవి క్రియేట్ అయిపోతాయి, అంటే ఆ ప్యాటర్న్స్ అవి క్రియేట్ అయిపోతాయి. తర్వాత మాస్కింగ్ ఎల్లోకి వచ్చేసరికి ఇన్ రేంజ్ లో ఇమేజ్ హెచ్ఎస్వికి ఈ 2 రేంజెస్ పెట్టాడు. ఏంటి, లోవర్ ఎల్లో అప్పర్ ఎల్లో. సో దెన్ అలాగే CV2 డాట్ ఇన్ రేంజ్ లో గ్రే స్కేల్ కి ఇది కూడా లోవర్ ఎల్లో అప్పర్ ఎల్లో అయింది. కాకపోతే దీన్ని 200 and 255 ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని మేబీ దిస్ కలర్ విల్ బి డిసైడెడ్. ఐ గెస్ ఫర్ బ్లూ కి మేబీ వాల్యూస్ 200 and 255 అనేది అప్లై అవుతాయి అనుకుంటా. ఓకే, ఈ లోవర్ ఎల్లో అప్పర్ ఎల్లో అనేవి. సో ఫర్ దట్ కలర్, సో వాట్ ఎవర్ ద కలర్ వీఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్, ఇక్కడ ఈ ఎల్లో కలర్, సో ఇక్కడ ఈ బ్లూ కలర్ కి ఇక్కడే వాడు లోవర్ ఎల్లో అప్పర్ ఎల్లో అని ఇచ్చాడు. అంటే దీనిలో ఉండే దానిలో ఎల్లోలో లీస్ట్ ఎల్లో అండ్ హై ఎల్లో. సో సేమ్ ఇలాగే ఈ ఇమేజ్ కి ఇన్ రేంజ్ లో ఈ ఇమేజ్ కి ఇవి కూడా ఏంటి అంటే వాల్యూస్ అనమాట, లోవర్ ఎల్లో అప్పర్ ఎల్లోకే వాల్యూస్. సో అదర్వైజ్ ఫర్ రెడ్ కి వి విల్ బి టేకింగ్ ఏదైతే బ్లూ కలర్ ఉందో దానికి 200 and 255 అయి ఉంటాయి. అండర్స్టూడ్? సార్ ఇక్కడ లో ఎల్లో అప్పర్ ఎల్లో తీసుకున్నారు, అలానే సేమ్ లో వైట్ అప్పర్ వైట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది కదా ఇక్కడ CV2 డాట్ ఇన్ రేంజ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి ఫస్ట్ వి ఆర్ సపోజ్ టు టేక్ ఇమేజ్ తీసుకుంటాం. తర్వాత వి ఆర్ సపోజ్ టు గివ్ రేంజ్ అన్నమాట, లో వాల్యూ అండ్ హై వాల్యూ. సో ఫస్ట్ ఇమేజ్ కి ఏం చేస్తున్నాడు అంటే వాడు లోవర్ ఎల్లో అప్పర్ ఎల్లో అని 2 ఎర్రర్స్ క్రియేట్ చేసుకుని దానిలో లోవర్ వాల్యూ హైయర్ వాల్యూ తీసుకున్నాడు. సెకండ్ దానికి కూడా అలాగే వాల్యూ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సో దిస్ ఇస్ ద ఫంక్షన్. For this function, we are supposed to give an input image and a lower value, higher value. So ఇక్కడ మనకి దీనిలో బ్లూ ఉంది కాబట్టి ఈ బ్లూ ని డిటెక్ట్ చేయడం కోసం వాల్యూస్ 200 and 255 ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై he took 200 and 255. ఇక్కడ ఏంటంటే దీనిలో లోవర్ ఎల్లోలో లోయెస్ట్ వాల్యూ, హైయర్ అప్పర్ ఎల్లోలో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ 2 తీసుకొని ఉంటాడు. మేబీ 20 and 255 అయి ఉంటుంది దీనికి. ఓకే, సో దీనికి 20 and 255 ఉంటుంది, దీనికి 200 and 255. ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు, ఇక్కడ
వేరియబుల్ నేమ్స్ ఇచ్చాడు అంతే. సార్ అది అర్థమైంది. బట్ ఇక్కడ మాస్క్ వైట్ ఉంది. సో మాస్క్ వైట్ అంటే ఏంటి? లైక్ పైన ఇక్కడ డిఫైన్ చేయలేదు కదా. సో అండ్ ఇప్పుడు నీకు మీరు యాక్చువల్గా ఏంటంటే పైథాన్ లో యూ డోంట్ డిఫైన్ ఎనీథింగ్. వెన్ వి అసైన్ వాల్యూ బై డిఫాల్ట్ ఇట్ విల్ బి డిసైడెడ్ అన్నమాట. ఇక్కడ ఎలా మీరు చెప్పారు కదా ఇప్పుడు ఐ మీన్ వైట్ ఇంకా yellow లైన్స్ కలర్ డిటెక్ట్ చేయడం. సో ఫర్ ద yellow ఇట్ ఇస్ ఫైన్ పైన. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు దీనికి ఏంటంటే మేబీ మాస్క్ వైట్ అన్నాడు కానీ మేబీ లైక్ దిస్ కెన్ బి వీ కెన్ కన్సిడర్ మాస్క్ బ్లూ అయి ఉండొచ్చు. నేమింగ్ అట్లా దిస్ ఎ వేరియబుల్ నేమ్ రైట్. సో జస్ట్ అట్లా ఇచ్చి ఉంటాడు, అది బ్లూ అయి ఉండొచ్చు, కాకపోతే నేమ్ అలా తీసుకొని ఉండొచ్చు అంటున్నాను. సో he took some name, but we can see it right. ఇక్కడ ఇమేజ్ లో we can see HSV లో we can see some blue line. ఈ బ్లూ లైన్స్ కి కూడా మనం మార్క్ చేయాలి. సో దానికి ఈ వాల్యూస్ తీసుకొని ఉంటాం. సో నేమింగ్ ఇష్యూ అయి ఉంటుంది అంతే. ఓకే, సో దానికి మించి అక్కడ ఏమి ఉండదు. గాట్ ఇట్. సో మాస్క్ వైట్ అన్నాడు, అక్కడ మాస్క్ బ్లూ అని ఉండొచ్చు. సో ఐ విల్ ఆస్క్ హిమ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అదే సార్ ఐ మీన్ వేరియబుల్ నేమ్ వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం వెన్ వీఆర్ డూయింగ్ మాస్క్ బ్లూ ఉంది అనుకోండి, మేబీ హీ షుడ్ టేక్ మాస్క్ బ్లూ అని. ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి వీ కెన్ మేక్ ఇట్ మాస్క్ బ్లూ. బట్ సార్ కొంచెం ఐ మీన్ ఇది హార్డ్ సైడ్ కోడింగ్ కదా. సో వైల్ కోడింగ్ if they can make any video like explanations of that will be helpful. అర్థం కాలేదు నాకు మళ్ళీ ఇంకోసారి. ఓకే దట్స్ ఫైన్. మీరు చెప్పేది ఐఎమ్ గెటింగ్ ఇట్. బట్ ఇది హార్డ్ పార్ట్ కోడింగ్ కదా. సో వైల్ కోడింగ్ if they can make any a video like just a rough video like whatever is going in the background, ఏమేం చేస్తున్నారు, ఎలా డిఫైన్ చేశారు. సో ఐ మీన్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది నేను చూసుకొని లైక్ ఐ కెన్ కనెక్ట్ టు ఇట్ అండ్ రిలేట్. యు మీన్ లైక్ కోడింగ్ చేసేటప్పుడు అంటారా? యా లైక్ అది కొంచెం సైజ్ పెద్దగా అయిపోతుంది కదా, లైక్ దే విల్ బి డూయింగ్ ఇట్ ఫర్ 1 to 3 days అట్లాగా. It involves lot of time కదా. So however like you can see it's పెద్ద మిస్టేక్ ఏం కదా. బ్లూ మనం మార్చుకుంటూ అయిపోతుంది. ఓన్లీ వన్ ఏరియాలో ఇట్ వాజ్ ఇక్కడ డిఫైన్ చేస్తారు అండ్ ఇక్కడ యూస్ చేస్తారు అంతే. ఓకే, మాస్క్ బ్లూ it got like grayscale image లో we masked it using these values. ఇది వేరియబుల్ నేమ్ అండి. యూ కెన్ టేక్ ఎనీ నేమ్. మేబీ వాడు పొరపాటున వైట్ కలర్ ఉంది కదా, వైట్ కని పెట్టేసి అలా ఇచ్చేసి ఉంటాడు. సో దీనిలో ఏం డౌట్ లేదు. ఓకే, సో we can ఏం ప్రాబ్లం లేదు సార్. జస్ట్ నా అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తాను వాళ్ళకి. కాకపోతే అట్లీస్ట్ ఏదైనా ఫంక్షన్ ఫినిష్ అయిపోయినప్పుడన్నా ఐ విల్ ఆస్క్ దెమ్ టు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు టెక్నికల్ పీపుల్, కోడింగ్ పీపుల్, నేను కోడింగ్ చేయగలను అండ్ ఐ కెన్ ఆర్టికులేట్ ఇట్ కాబట్టి నేను బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో కోడింగ్ చేసే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి అసలు అర్థమే కాదు. I will tell him. Okay, I will tell him to make some video when they do this kind of సో మీకు బెటర్ ఉంటుందంటే డెఫినెట్ గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ మాస్క్ బ్లూ చేసాం. మాస్క్ బ్లూ చేసిన తర్వాత వి ట్రాన్స్ఫార్మ్ ఇట్ లైక్ బిట్ వైజ్. ప్రతి ఒక్క బిట్ వైజ్ అంటే ఇమేజ్ ని మనం బిట్ వైజ్ తీసుకోవాలి. ఒక్కొక్క బిట్ ఆఫ్ ఇమేజ్ తీసుకొని ప్రతి బిట్ లో వీఆర్ మాస్కింగ్ ఇట్. ఓకే, మాస్క్ ఎల్లో అండ్ వైట్. ఇక్కడ మళ్ళీ వైట్ వైబీ తీసుకోవచ్చు, పర్లేదు. YWS లైక్ వేరియబుల్ అనుకోండి అంత. వీ కెన్ నేమ్ ఎనీథింగ్. ఓకే, సో బిట్ వైజ్ ఆర్ అగైన్ మళ్ళీ ఇమేజ్ ని బిట్ వైజ్. సో మాస్క్ ఎల్లో బిట్ వైజ్ చేశారు, దాన్ని మళ్ళీ మాస్క్ ఇమేజ్ ఆర్ కి ఎండ్ కి చేశారు అంతే. డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ పెట్టారని మనం ఏదో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ ఏంటంటే ఆర్ ప్రతి ఒక్క దాన్ని ఇది కానీ అది కానీ రెండు ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ కి చేశారు, ఎండ్ ఫంక్షన్ కి చేశారని అర్థం. ఓకే, బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ అండ్ టూ ఫంక్షన్స్ కి సేమ్ మాస్కింగ్ చేశారు. ఓకే, సో మాస్క్ బ్లూ, మాస్క్ ఎల్లో, గ్రే ఇమేజ్ కి అగైన్ మాస్క్ ఎల్లో వైట్ చేశారు. సో దీన్ని చేసిన తర్వాత ఒక కెర్నల్ తీసుకొని మనం గౌసియన్ బ్లర్ ని రన్ చేసాం. గౌసియన్ బ్లర్ అంటే ద ఇమేజ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దిస్. ఓకే, సో ఆ గౌసియన్ బ్లర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ క్యానీ ఇమేజ్ క్రియేట్ చేశాడు. క్యానీ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత అగైన్ క్యానీ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ బి లైక్ ఈ ఫార్మాట్ లో ట్రాన్స్ఫార్మ్ చేస్తారు ఆ ఇమేజ్ ని. సో ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇట్, లైక్ టు ఐడెంటిఫై ఇట్. ఆ మార్క్స్ చేసే వాటిని ప్రాపర్ గా ఐడెంటిఫై చేయడం కోసం
we do it in that way. Can image చేసినప్పుడు ఏంటంటే అవుట్లైన్స్ వస్తాయి మనకి. ఆ అవుట్లైన్స్ లో we can fill the data. ఏదైతే మనకి మనం ఇన్పుట్ చేయాలనుకున్నాం కలర్ సంథింగ్ ఏదో ఒకటి దాన్ని మనము ప్రాపర్ గా ఐడెంటిఫై చేయడం కోసం క్యాన్ ఇమేజెస్ మనం లైన్స్ లోకి మార్చుకుంటాం. సో యూ కెన్ సీ హియర్ ఇన్ దిస్ వే. ఇవన్నీ క్యాన్ ఇమేజ్ అంటే అవుట్లైన్స్ ఆఫ్ whatever the things that we identified. ఇమేజ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అవుట్లైన్స్ క్రియేట్ అవుతాయి. ఆ అవుట్లైన్స్ లోకి అగైన్ we are applying some kind of can edges ఇవన్నీ డిటెక్ట్ చేస్తారు ఇక్కడ వరకు. వీటిలో మనం we are applying some color into it మనము యాడ్ చేయాలి. దానికి వాడు ఏం చేస్తాడు రో is equal to 4 theta threshold number intersection. Comments సరిగ్గా ఇవ్వలేదు. My whole value started closer to the value in the quiz but not bumped up. Consider for the challenge later. So whole lines RY RH2 origin theta threshold line length max line gap and result weighted image line image alpha result source image test looking first frame is equal to the image source image process the image processes. So weighted image create చేసినప్పుడు దానిలోకి మనం డేటా పంపిస్తాం. One minute and that's a technician to call us. కాన్సెప్ట్ అర్థమైంది కానీ ఐ జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ లైక్ కామెంట్ సరిగా పెట్టండి మళ్ళీ తర్వాత మర్చిపోతాం. తరుణ్ ఇవి హలో యా some వాయిస్ వస్తుందండి. సిగ్నల్ ఇష్యూ అండి ఆర్ సంథింగ్ ఎల్స్? సార్ ఏంటి నా సైడ్ నుంచా సార్? ఏం లేదు సార్, నా సైడ్ నుంచి ఏం లేదు. some bike kind of sound is వస్తుంది గుర్రం. సరే యా ల్యాప్టాప్ సౌండ్ సార్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే వి క్రియేటెడ్ మనం ఇప్పుడు క్యానీ ఇమేజ్ యూజ్ చేసిన తర్వాత వాట్ వి డిడ్ ఇస్ ఐ టోల్డ్ హిమ్ లైక్ క్లియర్ గా కామెంట్స్ అన్ని పెట్టండి లైన్ అని. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇందులో లైన్స్ కనిపించాయి కదా, ఈ లైన్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ కోడ్ అంతా పనిచేస్తుంది మనకి. ఓకే, ఇందులో మనం ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ని సెలెక్ట్ చేసుకుంటుంది అది ఆ ఇమేజ్. ఓకే, మీ ల్యాప్టాప్ సౌండ్ చేస్తున్నట్టుంది. సరే అండి, వినండి ఇది. సో ఐమ్ గెటింగ్ లాట్ ఆఫ్ సౌండ్స్. సి ఈ లైన్ ని ఇంతవరకు అది డిటెక్ట్ చేసుకొని ఈ లైన్ ని వెయిటెడ్ లైన్ ఒకటి క్రియేట్ చేసుకుంది. హో లైన్స్ అంటాం వాటిని. ఓకే, ఆ లైన్ ని సెలెక్ట్ చేసుకొని ఆ లైన్ ని ఫిల్ చేస్తుంది, ఒక కలర్ తో ఫిల్ చేస్తుంది అన్నమాట. ఆ కలర్ తో ఫిల్ చేసిన తర్వాత దాన్ని మనం అగైన్ ఇమేజ్ లో రీప్లేస్ చేస్తాం. వెయిటెడ్ ఇమేజ్ లో వి విల్ బి రీప్లేసింగ్ ఇట్.
ఓకే, సో దిస్ హోల్ ప్రాసెస్ లో క్యానీ ఇమేజ్ తీసుకున్న తర్వాత క్యానీ ఇమేజెస్ లో యూ కెన్ డిటెక్ట్ ద లైన్స్. ఆ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఈ కోడ్ రైట్అప్ చేస్తాం. ఈ కోడ్ రైట్అప్ చేసిన తర్వాత ఆ లైన్ సెలెక్ట్ అవుతుంది. ఆ లైన్ సెలెక్ట్ చేసిన తర్వాత దానిలో మనం వీఆర్ ఫిల్లింగ్ కలర్ హో ఇమేజెస్, హూ లైన్స్ ని మనం క్రియేట్ చేస్తాం. హూ లైన్స్ అంటే ఏంటంటే ఈ లైన్ ని వీఆర్ రీప్లేసింగ్, వీఆర్ క్రియేటింగ్, ఈ లైన్ ని సెలెక్ట్ చేసుకొని దీనిలోకి వీఆర్ యాడింగ్ సమ్ వాల్యూ, సమ్ వెయిట్ యాడ్ చేస్తాం, సమ్ కలర్ యాడ్ చేస్తాం. దానికి కలర్ యాడ్ చేసి ఆ కలర్ ని మళ్ళీ అగైన్ ఈ ఫంక్షన్ లో లైన్ క్రియేట్ చేస్తాం. ఆ లైన్ ఇమేజ్ ని యూజ్ చేసుకొని మనం ఇమేజ్ లో మళ్ళీ సేమ్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో వి విల్ బి అగైన్ క్రియేట్ దట్ లైన్ విత్ డిఫరెంట్ కలర్ అన్నమాట. సో యూ కెన్ సీ దట్ లైక్ ఈ లైన్ ని మనం తీసేసి దీనికి వి యాడ్ సమ్ కలర్ అండ్ అగైన్ వి జాయిన్ ఇట్ టు ద ఇమేజ్. సో అక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనకి జరిగిన కోడ్ ఏంటంటే ఇది ఇట్ సెలెక్ట్స్ ద క్యానీ ఎడ్జెస్. క్యానీ ఎడ్జెస్ సెలెక్ట్ చేసిన తర్వాత we create some kind of RHO value and a theta value, some threshold, some kind of what is the line gap between both the lines. అవన్నీ మనం డిఫైన్ చేసుకుంటాం, మనమే డిఫైన్ చేసుకుంటాం వాట్ ఈస్ ద లైన్ గ్యాప్ అవన్నీ. సో మ్యాక్స్ లైన్ గ్యాప్, మినిమం లైన్ గ్యాప్ వీటిని బేస్ చేసుకొని వి క్రియేట్ ఎ న్యూ లైన్. ఆ న్యూ లైన్ ని మనం అగైన్ రీప్లేస్ ఇట్ ఇన్ ద ఇమేజ్. సో ఈ ఇమేజ్ ని ఇక్కడ వరకు ఏంటంటే ఇమేజ్ లోపల లైన్ రీప్లేస్ అయింది. కాకపోతే ఇప్పుడు మనం ఈ కోడ్ రన్ చేసిన తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇట్ వీ కెన్ సీ దట్ ఇమేజ్. కాకపోతే ఆ ఇమేజ్ ని మనం కోడ్ రన్నింగ్ ఆఫ్ చేయగానే మన ఇమేజ్ వెళ్ళిపోతుంది అనమాట. సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ, వీఆర్ సపోజ్ టు స్టోర్ దట్ ఇమేజ్ ఇన్ సమ్ XYZ ప్లేస్. సో ఆ లొకేషన్ కోసం అని వీఆర్ యూజింగ్ దిస్ ఈ ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఈ ఫర్ లూప్ లో వాట్ వీఆర్ డూయింగ్ లైక్ వీఆర్ కాపీ పేస్టింగ్ టెస్ట్ ఇమేజ్ ఇంటూ టెస్ట్ ఫోల్డర్ అండ్ వీఆర్ లోడింగ్ లేన్ డిటెక్టెడ్ ఇమేజ్ ఇంటూ లేన్ డిటెక్షన్ ఫోల్డర్. సో ఈ రెండు ఫోల్డర్స్ లోకి ఒరిజినల్ ఇమేజ్ ని అండ్ లేన్ డిటెక్టెడ్ ఇమేజ్ ని రెండింటిని షేర్ చేస్తాం అండ్ వీఆర్ డిస్ప్లేయింగ్ దోస్ వాల్యూస్. సో ఇక్కడ ఏంటి క్యానెడ్ ఇమేజ్ ని యూజ్ చేసుకుని లైన్ డిటెక్ట్ చేసింది దాని లోపలికి. సో మనం వి గేవ్ సమ్ సైజ్ లైక్ లైన్ ఎంత సైజ్ ఉంది అనేది, ఆ సైజ్ కి మనం వి యాడెడ్ ఇట్. సో మనం ఇంతవరకే ఇమేజ్ కన్సిడర్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్న లైన్స్ కి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ వాల్యూస్. సో మనం ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో వి సెలెక్టెడ్ ఇమేజ్ స్టిల్ హియర్. సో ఎంతవరకు అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకే మనకి లైన్స్ డిటెక్ట్ అయినాయి, రిమైనింగ్ వాటికి లైన్స్ డిటెక్ట్ అవ్వలేదు. సో దట్ ఈస్ యువర్ కోడ్. స్నేహ ఉన్నారా? ఉన్నా సార్. యా, సో అలా. సో ఈ కోడ్ మీనింగ్ ఏంటి అంటే, సో దీన్ని మనం ఇది ఎందుకు యూజ్ చేసామంటే టు identify the line edges on the image. Key code. So this is some big formula. So we can discuss and we'll discuss it clear. Technician kuda I will ask him to make video. So it just just ఇది అంత లాంగ్ అంత ఏం అవసరం లేదు, జస్ట్ కోడ్ పార్ట్ లైక్ వాట్ ఎవర్. ఎలాగో మనం స్టార్ట్ చేసి ఎట్లా లాంగ్ అవుతుంది, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కావాలనుకోండి మనం సింప్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేం కదా. వీఆర్ సపోజ్ టు సే దట్ వై ఇస్ డివైడెడ్ ఇంటూ 9 పార్ట్స్. అదే సో అగైన్ వై ఇమేజ్ 0 ఏం చేసాం మనం, అగైన్ మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ సో లైక్ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇట్ ఈస్. సో ఓవరాల్ గా అంతే. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే లైక్ ఈ కోడ్ దేనికి ఉపయోగపడుతుంది. సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ టు డిటెక్ట్ లైన్ ఎడ్జెస్. ఇప్పుడు క్యానీ ఇమేజ్ లో ఉన్న లైన్ ఎడ్జెస్ ఏమన్నా వాటిని బేస్ చేసుకుని లైన్ ని ఐడెంటిఫై చేయడం కోసం, లైన్ ని తీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే మనం కలర్ క్రియేట్ చేయాలి కదా లైన్ లో. ఆ లైన్ లోపల కలర్ క్రియేట్ చేయడం కోసం ఈ వాల్యూస్ అని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో తర్వాత ఏం చేస్తాం, ఆ లైన్ ని ఏదైతే లైన్ ఇమేజ్ ఉందో ఆ లైన్ ఇమేజ్ ని మనం సెపరేట్ చేసుకొని ఆ లైన్ ఇమేజ్ కి హూ లైన్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫైన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా యూజ్డ్ ఇన్ హూ లైన్స్ అనే దానిలో యూజ్ చేస్తాం. ఓకే, అగైన్ ఈ హూ లైన్ ఇమేజ్ లోకి వెళ్తుంది. ఆ లైన్ ఇమేజ్ ని అగైన్ మనం తీసుకొచ్చి వీఆర్ యాడింగ్ ఇట్ టు ద ఇమేజ్. అగైన్ వెయిటెడ్ ఇమేజ్ లో మెయిన్ ఒరిజినల్ ఇమేజ్ అండ్ లైన్ ఇమేజ్ ఈ రెండింటిని యూజ్ చేసుకొని వీఆర్ రీప్లేసింగ్. ఓకే, అంతే. సో సింపుల్. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఎందుకు చేస్తామంటే ఫైనలీ టు డిటెక్ట్ క్యానీ ఇమేజ్, క్యానీ ఇమేజ్ లో ఉన్న లైన్ ని డిటెక్ట్ చేయడం, ఆ లైన్ ని హూ లైన్ గా చేంజ్ చేయడం, అగైన్ ఆ హూ లైన్ తీసుకొచ్చేసి ఇమేజ్ లో ఒరిజినల్ ఇమేజ్ లో యాడ్ చేయడం కోసం. సో సింపుల్. బై డూయింగ్ దట్ వీ కెన్ డిటెక్ట్ లైన్స్ ని, అంటే ఇమేజ్ లో ఉన్న లైన్స్ ని వీ కెన్ మార్క్ ఇట్.
ఇప్పుడు ఇలా మార్క్ చేసాం కదా. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వి ట్రై టు ప్రిడిక్ట్ ఇట్ అనమాట. ఇప్పుడు మనం ఎంత సక్సెస్ఫుల్ గా లైన్స్ ని ప్రిడిక్ట్ చేయగలిగాం అనేది వి డూ సమ్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ అనాలిసిస్ నెక్స్ట్ స్టేజ్ లో. సో ఇప్పుడు మనము దీన్ని ఇలా ట్రైన్ చేస్తాం అనమాట. దీన్ని ట్రైన్ చేసిన తర్వాత డిటెక్షన్ కి ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రిడిక్టబిలిటీ లైన్స్ ఉన్నాయి, బట్ మనం లైన్ ని డిటెక్ట్ చేసామో ఇంకేదైనా డిటెక్ట్ చేసామో తెలియదు కదా మనకి. సో మనం ఎంత యాక్యురేట్ గా లైన్స్ ని డిటెక్ట్ చేయగలిగాం అనేది మనం నెక్స్ట్ స్టేజ్ లో వి ఇంప్లిమెంటెడ్ అండ్ వి సీ ఇట్. ఓకే దట్ ఈస్ అవర్ నెక్స్ట్ గోల్. ఏంటి అంటే టు గివ్ ఎ ర్యాండమ్ ఇన్పుట్ ఆఫ్ ఇమేజ్ అండ్ డిటెక్టింగ్ లైన్స్, అండ్ లైన్స్ డిటెక్ట్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడం. సో దట్ ఈస్ అవర్ నెక్స్ట్ గోల్. ఇప్పటి వరకు ఏంటంటే యూజింగ్ ద కోడ్ ఇట్ ఈస్ మేడ్ పాసిబుల్ ఫర్ అస్ టు ఐడెంటిఫై వేర్ ద లైన్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద ఇమేజ్. మరి దీనిలో కొన్ని లైన్స్ మిస్ అయిపోతున్నాయి కదా. సో మిస్ అయిపోతున్నాయంటే కొంచెం యాక్యురసీ తక్కువ ఉన్నట్టే కదా. సో అట్లా అంటే మనం ఏదైతే లైన్ కనిపిస్తుందో మనకి స్క్రీన్ లో, ఆ ప్రతి ఒక్క లైన్ ని మనం ఐడెంటిఫై చేయగలం. ఓకే. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైట్ కార్ వెళ్తుంది. వైట్ కార్ ఇస్ నాట్ ఏ లైన్, రైట్? No, it is not a line. సో లైన్ అనేది ఎంత ఉంది, సర్టెన్ విడ్త్ ఉంటుంది, చాలా దూరం పొడవుగా ఉంటుంది, దానిలో ఇంకా వేరే కలర్ ఉండదు. ఇట్లా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ని మనం కొన్ని అట్రిబ్యూట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. వాటిని బేస్ చేసుకొని వి డిటెక్టెడ్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ లో ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ లైన్ ని బేస్ చేసుకొని డిటెక్ట్ చేయాలనుకోండి, హౌ వీ కెన్ అవాయిడ్ కార్స్. దీనికి సంబంధించిన మనం స్టడీ చేసుకోవాల్సి వస్తుంది. ఆ స్టడీ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వి పెర్ఫార్మ్ ఇట్ అండ్ వి ట్రై టు ఐడెంటిఫై సంథింగ్. Okay. Yeah. So that is from my side. Okay, you tell him that నేను ఈ కోడ్ లో నేను ఐడెంటిఫై just I took some reference and I worked on code, sir, and I tried to identify lines in the image. Okay, and I read about some XYZ concepts మన టాపిక్ relevant గా. I read a lot of things like how to detect artificial intelligence, ఎట్లా యూజ్ చేయడం వల్ల ఎట్లా డిటెక్ట్ చేయొచ్చు. some good information literature రివ్యూ రైట్ అప్ చేశాను. అండ్ ఈ కోడ్ ఇంతవరకు డెవలప్ చేశాను. మై నెక్స్ట్ గోల్ ఇస్ ఐ జస్ట్ వాంట్ టు ప్రిడిక్ట్, లైక్ ఇప్పుడు మనం కొన్ని ర్యాండమ్ ఇమేజెస్ ఇస్తే ఎంత ఎఫిషియెంట్ గా మనం డిటెక్ట్ చేయొచ్చు అనేది మనం డిటెక్షన్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఇమేజ్ లో డిటెక్షన్ చేసింది, కాకపోతే ఎంత పర్సెంటేజ్ యాక్యురేట్ గా డిటెక్ట్ చేయగలదు అనేది ఇంపార్టెంట్ మనకి. సో దానికి సంబంధించిన కోడ్ నేను డెవలప్ చేస్తాను అని చెప్పాను. ఓకే. సార్ నేనేమంటున్నా అంటే లైక్ ఇదైతే సరే, బట్ లైక్ దిస్ ఇస్ అ కోడింగ్ పార్ట్. సో వాళ్ళకి కొంచెం చెప్పండి, లైక్ టు గెట్ ఇన్ టు ద కోడ్, జస్ట్ మేక్ అ స్మాల్ వీడియో, దెన్ దే కెన్ షేర్ ఇట్ విత్ మీ. లైక్ జస్ట్ 1 word అలా కూడా చెప్తే సరిపోతుంది. ఇంకా సార్ ఐ మీన్ ఎవ్రీ వెనస్డే మీరు నాకు మీటింగ్ అరేంజ్ చేయగలుగుతారా? లైక్ లాస్ట్ వెనస్డే కూడా ఐ మీన్ మీకు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, బట్ ఐ థింక్ యువర్ హెల్త్ యు ఆర్ నాట్ వెల్, సో అందుకోసమే లేదు చేస్తాను ఖచ్చితంగా. ఏంటంటే ఈ వీక్ నాకు యాక్చువల్ గా ప్రేరణ ఏమన్నారంటే ఐ జస్ట్ వాంట్ మై ప్రాజెక్ట్స్ టు బి కంప్లీటెడ్ బిఫోర్ 20th అలా అన్నారు. నేను అది ఒక 1 week డిలే అయిపోయింది. లాస్ట్ వీక్ ఏంటి అంటే ఐ నీడ్ టు బి యాక్టివ్ అనమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ యాక్టివ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి సరిగా చేయలేరు. దే హావ్ లాట్ ఆఫ్ స్కిల్, కాకపోతే ఏంటి అంటే దే నీడ్ ఐడియా అనమాట. ఎందుకంటే యూకే వాళ్ళు ప్రూఫ్ ఎక్కువ అడుగుతారు కాబట్టి, సో దానికి మోటివ్ మనం చెప్తేనే వాళ్ళు చేయగలరు. దానివల్ల లాస్ట్ వీక్ అంటే నేను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే ఇది రెడీగా ఉంటుంది నాకు కాడ ఈ పార్ట్ వరకు. అండ్ యువర్ లిటరేచర్ రివ్యూ ఇస్ ఆల్సో రెడీ. నేను అప్పుడే షేర్ చేసి నేను మాట్లాడలేకపోవడం వల్ల నేను చెప్పలేదు అంతే. డెఫినెట్ గా చేస్తాను, చెప్పండి. యా, అండ్ మీకు బిజీ ఉంటే సార్ చెప్పండి. లైక్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్, ఏమన్నా లైక్ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. లైక్ మీరు జస్ట్ ఒక 1 message కూడా పెడితే సరిపోతుంది. కానీ మీరు మళ్ళీ రిప్లై చేయకపోతే కాదు సార్, ఇలా కాల్ చేస్తే మళ్ళీ మాకు భయం అవుతుంది. ఇంకా ఆదిత్యకు కూడా చెప్పండి సార్, బికాస్ he hasn't attended his meeting since last 1.5 months. సో లైక్ తనకి ఇబ్బంది అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు మీది డైరెక్ట్ తీసుకున్నాం, కోడ్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ మీకు డేటా సెట్ దొరుకుతుంది కాబట్టి మీది ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది కోడ్. ఇప్పుడు తనేంటి అంటే మనం డేటా సెట్ క్రియేట్ చేయాలి.
డేటా సెట్ పంపించానని చెప్పారు సార్. అదే మనం డేటా సెట్ ఎలా కాదు స్నేహ, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు అనుకో, మీ సూపర్వైజర్ మిమ్మల్ని నమ్మేలా ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఎలా అన్నారు సార్ ఇందులో కాపీ పేస్ట్ ఉన్నట్టుంది అని, సో అలా అనిపిస్తుంది మనకి. ఏంటంటే కొన్నిసార్లు మనం డేటా సెట్ తీసుకుంటాం, డేటా సెట్ వాలంటరీ ఇట్ ఈస్ ఫ్రీ, ఓపెన్లీ అవైలబుల్ అనమాట. కాకపోతే తనకి ఏంటి అంటే చాలా డేటా సెట్స్ కలెక్ట్ చేయాలి. తనకి ఒక డేటా సెట్ పంపేయగానే అయినా ఇది కాపీ పేస్ట్ ఉంది సార్ అంటే కొంచెం ఎక్కువ వారీ అయిపోతాం మనం. So, మనకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు నేను ఐ డూ ఇట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. నేను నీకు ప్లేగిజం చేస్తే హౌ యూ సఫర్ నాకు తెలుసు, దానివల్ల నాకు ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలుసు. అలా ఉండదు అన్నమాట. సో తనకి ఇప్పుడు నేను మీకు ముందే కోడింగ్ అంతా ఇచ్చేసాను అనుకోండి, మీరు సూపర్వైజర్ చూచారు ఏంటి ఎలా రాసారంటే ఏం చెప్తారు మీరు? అదే హీల్ బి డౌట్ఫుల్ ఉంది. సో ఇప్పుడు తను ఏంటి అంటే వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసి డేటా సెట్స్ కలెక్ట్ చేయాలి. ఎన్ని రోజులు పడతాయి సార్ అంటే 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఒక రోజులో మనం, ఒక 2 రోజుల్లో మనం చేసి చేయొచ్చు. కానీ చేస్తే ఎవరి మీద డౌట్ వస్తుంది? సో దట్ ఈస్ ద కేస్. అండ్ ఆయన ఏంటి అంటే లైక్ లాస్ట్ మంత్ వరకు, లాస్ట్ మేబీ 20th, లాస్ట్ మంత్ 20th 21st వరకు హీ డిడ్ంట్ రెస్పాండెడ్. యాక్చువల్లీ పేమెంట్ చేయలేదు, తను రెస్పాండ్ కాలేదు. ఒక 15,000 పేమెంట్ చేయగానే హీ స్టార్టెడ్ పుల్లింగ్ లైక్ నా కాల్ పట్టుకొని లాగుతున్నట్టే ఉంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం వీ కలెక్టెడ్ నియర్లీ ఒక 8 డేటా సెట్స్ కలెక్ట్ చేసాం. 8 డేటా సెట్స్ కలెక్ట్ చేసాం. దాని మీద ఎనాలిసిస్ చేయాలి. నేను కోడింగ్ పార్ట్ కూడా పంపించాను తనకి నేను. సో దాని మీద మనం ఎనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనము వెబ్సైట్ సెర్చ్ చేయటము, దానిలో కొంచెం సిమిలర్ గా ఉందనుకోవటం, ఇవన్నీ అనవసరమైన విషయాలన్నీ కూడా ఎక్కువ చేస్తాం మనం. తను ఏంటంటే ఈజ్ వెరీ డౌట్ఫుల్. అది ఇట్స్ నాట్ గుడ్ అనమాట. ఇట్ లాస్ట్ కి వచ్చినప్పుడు బిఫోర్ యూ సబ్మిట్ వాట్ ఈస్ యువర్ కోడ్ అనేది మెయిన్ మీకు అది ఇంపార్టెంట్. ఇప్పుడు వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఐ గివ్, వాట్ ఎవర్ ఐ గివ్ ఖచ్చితంగా కాపీ పేస్ట్ అయితే చేయరు. కాకపోతే వాట్ ఎవర్ ఐ గివ్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే సార్, కానీ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ రైట్, తను నాకు చెప్పాడు ఇలా అవుతుంది. సో లైక్ నేను ఎస్టర్డే నేను తనకి కోడ్ కూడా సెండ్ చేశాను. నిన్ననే సెండ్ చేశాను తనకి కోడ్. ఎందుకంటే తనకి కూడా ఈ రోజు మీటింగ్ ఉంది అండ్ తను క్యాన్సిల్ చేస్తూనే వెళ్ళిపోతున్నాడు 1.5 month నుంచి. సో లైక్ వేరే సూపర్వైజర్ కి అలాట్ చేస్తారు అనుకుంటా నేనైతే, బికాస్ తను ప్రొఫెసర్స్ తో కమ్యూనికేషన్ లేదు అసలు. సో లైక్ ప్లీజ్ హెల్ప్ హిమ్ ఆల్సో అండ్ గివ్ whatever. Yeah, please. I mean, he's quite worried about all those. ఇంకా తనకు కూడా ఈరోజు మీటింగ్ ఉంది. సో లైక్ నాకు తన ప్రాజెక్ట్ కూడా తెలియదు, బట్ జస్ట్ హీ టోల్డ్ మీ లైక్ జస్ట్ అదే ఏంటి అంటే కలెక్టింగ్ డేటా. ఇప్పుడు మనకి ఏంటంటే నెట్ లో ఆన్లైన్ లో రెడీగా అవైలబుల్ ఉన్న ఇమేజ్ తీసుకొని అనాలిసిస్ చేయడం ఈజీ థింగ్. అలా కాదనమాట. తనది ఏంటి అంటే తన దానికి మనం డేటా మనం సొంతంగా కలెక్ట్ చేసుకోవాలి. సో అట్లా. అండ్ నేను తన గురించి ఆలోచించడం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు చార్జ్ హిమ్ మోర్. ఇప్పుడు మనకి ఏంటంటే డేటా కలెక్ట్ చేసుకోవాలనుకోండి, వీఆర్ సపోజ్ టు పర్చేస్ సమ్ టూల్. సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో వ్యాక్సినేషన్ గురించి కామెంట్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి? మనం కామెంట్స్ మనకి అంత ఈజీగా దొరకవు. దానికి మనం పర్చేస్ చేయాలన్నమాట.